హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మనము వంకాయలు, అంట్లు, టమోటాలు, పచ్చిమిరపకాయలు చాలా ఉన్నాయి. ఆలోచిద్దాం రావండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన గార్డెన్లో అయితే మా అమ్మాయి చెప్పింది కదా వంకాయలు ఉన్నాయి. వాళ్ళ చేతుల మీదుగానే ఈరోజు హార్వెస్ట్ చేపిస్తున్నాను అనమాట. ఎందుకంటే మనం చిన్న వయసులోనే చిన్నపిల్లలకి మనం గార్డెనింగ్ అంటే ఏమిటి, మొక్కలు అంటే ఏమిటి అని చెప్పేసి కొన్ని విషయాలు వాళ్ళకి తెలియజేస్తూ ఉంటే మనం చేసే ప్రతి పని కూడా వాళ్ళు కూడా గమనిస్తుంటారు. ఇప్పుడైతే వీళ్ళతోనే నేను హార్వెస్ట్ చేపిస్తున్నాను ఫ్రెండ్స్. వంకాయలు అయితే చాలా బాగున్నాయి చూడండి. పట్టుకోమా, కచ్చి కాయ పట్టుకో. అలా కచ్చి గట్టిగా అలా చూపించు. చూడండి, ఫస్ట్ వంకాయ అనమాట. ఓకే, వాళ్ళకు కూడా ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కావున ఇది కచ్చేమా, చాలా ఉన్నాయి చూడండి, చాలా ఉన్నాయి అనమాట. కచ్చి ఇంకా పైకి అక్కడికి. ఓకే, ఇక్కడ ఉన్నా చూడు, అటుపక్క అదే ఆడవచ్చేసి చేసేయి, పర్వాలేదు. కచ్చి అట్లా అది కూడా ఉంది. అది వద్దులే చిన్నది అది. అది ఓకే, చూపించు. 4 ఉన్నాయి, 4 అయిపోయినాయి అనమాట. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి వైట్. ఆ పెద్దది ఒకటి కచ్చేమా, చాలా. లీఫీ వెజిటేబుల్ కూడా చాలా ఉన్నాయి అనమాట. వాటిని అయితే హార్వెస్ట్ చేయలేదు. ప్రజెంట్ అయితే మనం ఈ 2 మొక్కల్లోనే మనకి వంకాయలు దాదాపుగా 5 వచ్చేసాయి. ఇంకా పచ్చిమిర్చి ఉన్నాయి, అక్కడ హార్వెస్ట్ చేద్దాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి ఉన్నాయి, చాలా ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఇక్కడ పండిపోయినాయి అనమాట. చూడండి అటుపక్క ఇక్కడ కూడా పండిపోయాయి. చూడండి, ఇది సూర్యముఖి మిర్చి అనమాట. ఇవి వచ్చి ఇది ఒక వెరైటీ. ఇప్పుడైతే పచ్చిమిర్చి అంతా హార్వెస్ట్ చేద్దాము. చాలా ఉన్నాయండి పచ్చిమిర్చి, వీటిని అంతా హార్వెస్ట్ చేస్తున్నాను. హార్వెస్ట్ చేయము, అవి మంట కాదా? మంట అవుతుంది, మన సబ్బుతో కడుక్కోవచ్చులే. చేత్తోనే పీకేది పచ్చిమిర్చి. చూడండి, చాలా వచ్చాయి, ఉన్నాయి అనమాట. ఇక్కడ ఉన్నాయి. పట్నా ఇవన్నీ సూర్యముఖి మిర్చి అనమాట. ఇవి చూడండి పైకి ఉంటాయి అనమాట. సీడ్స్ అలాగా వదిలేస్తాను. అవి మిగతావన్నీ వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను. ఇది కూడా చూడండి సూర్యముఖి మిర్చి పైకి ఉంది. కొన్ని సీడ్స్ అలాగే వదిలేస్తాను. ఇక్కడ కూడా ఉన్నాయి, ఈ కింద కనిపిస్తున్నాయా? చూడండి, నేను ఎటువంటి రసాయన ఎరువులు మాత్రం వాడనండి. అంతా మన కిచెన్ నుండి వచ్చినటువంటి కిచెన్ వేస్ట్ తప్ప వేరేటి ఏంటి నేను వాడను అనమాట. చూడండి, పచ్చిమిర్చి ఎన్ని వచ్చాయో, దాదాపుగా ఇంచుమించుగా 1/4 kg వరకు వచ్చాయి. అయితే లేవండి, ఒకటి ఉంది. ఓకే, నిన్నైతే హార్వెస్ట్ చేసాము. ఇంకా అటుపక్క కొన్ని ఉన్నాయి బ్రింజల్స్, అవి కూడా హార్వెస్ట్ చేద్దాము. మా అమ్మాయి వెళ్ళిపోయింది. చూడండి, ఇక్కడ ఉంది. అని హత్రమ్మా వచ్చాయి, 3 వచ్చాయి అన్నమాట. చూడండి, టమోటా మన కిచెన్ వేస్ట్ లో వచ్చినది. టమోటా ఎన్ని కాయలు వచ్చాయి చూసారా? చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, సారీ ఇక్కడ 4, ఇక్కడ 6 ఉన్నాయి. తర్వాత ఇక్కడైతే చూడండి గుత్తులుగా
మన గార్డెన్లో ఈ టమోటా మొక్క అనేది కాయలు రావడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ బ్రింజల్ వచ్చింది, పడిన మొక్క ఇది. ఈ బ్రింజల్ అయితే ఇంకా పోతూ ఉంది, పోతుంది చూడండి, కనిపిస్తుంది పోత స్టార్ట్ అయిందనమాట. ఇంకా వెయిట్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే వంకాయలు ఎన్ని ఉన్నాయో, చాలా అంటే చాలా బ్రింజల్స్ ఉన్నాయి చూడండి. వీటినంతా ఇప్పుడు మనం హార్వెస్ట్ చేసేద్దాము. చూడండి, గుత్తులుగా ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి. ఇప్పుడు హార్వెస్ట్కి కొన్ని రెడీ అయినాయి అనమాట. చూడండి, వైట్ బ్రింజలు చాలా ఉన్నాయి, టమాటాస్ కూడా ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దాము. ఈ పెద్ద మాత్రం కచ్చేమా, కచ్చి టమాటా నువ్వు పట్టుకో, నువ్వు కాయ పట్టుకో. మా అమ్మాయి కచ్చేయలేకపోతుంది, ఇటు పక్క ఉంచుడి, పట్టుకో, కాయ పట్టుకో, అట్లా చూపించు. ఓకే, ఇంకా ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇవి ఇంకా కొద్దిగా చిన్నవి. ఇటు పక్క రమ్మా, ఇక్కడ ఉంది, పట్టుకో, చూపించమ్మా. చూసారా, మనకి ఇటువంటి బ్రింజల్స్ మనకి ఎక్కడ దొరకవండి. పక్క ఇక్కడ ఉంది చూడండి, కింద ఉన్నాయి చూడండి, బాగా క్లియర్గా కనిపిస్తున్నాయా? ఎటు చూసినా మనకి బ్రింజల్స్ అనమాట. ఇప్పుడైతే ఈ బ్రింజల్స్ 2 హార్వెస్ట్ చేస్తున్నాను. పట్టుకోమా, పట్టుకో. ఓకే, వైట్ వద్దు, వైట్ సీడ్స్ కావాలా, దాంట్లో పెట్టి. అవి సీడ్స్ ఉన్నాయి, ఇటు పక్క ఉన్నాయి, ఇటు పక్క. ఈ పక్క అయితే చాలా వచ్చాయండి, కింద పడిపోయింది చూడు. ఇవి సీడ్స్ కండి, వైట్ చూసారు కదా, ఇది వైట్, ఫుల్ వైట్. దీంట్లో అయితే వైట్ వచ్చింది, ఎగ్ బ్రింజల్ ఇక్కడ ఉన్నాయి చూడండి, చాలా వచ్చేసాయి. ఇప్పుడైతే నెక్స్ట్ టమాటోస్ హార్వెస్ట్ చేయమా, చేయండి. ఏం లేదులే, ఏం కరసవులేమా, పట్టుకున్నా. హార్వెస్ట్ చేయి, చూపించు. ఓకే, చూపించు. ఓకే, చూసారా, ముగ్గురు మనం వీడియో తీస్తుంటే ముగ్గురు వచ్చేసారు, ముగ్గురు యాడ్ అయిపోయినారు అనమాట. వచ్చి చేద్దాం, నెక్స్ట్ చేద్దామా. అవి పెద్దగా మీరు టమాటోలు హార్వెస్ట్ చేయమంటే చూడండి, ఇక్కడ టమాటోస్ ఉన్నాయి. ఓకే, అందులో వేసి. ఇక్కడ ఉన్నాయి టమాటోస్, ఇవన్నీ టమాటా ముక్కలు అండి, అటు పక్క ఇవన్నీ మొత్తం ఇవి. ఓకే, తర్వాత అయితే ఇక్కడ బ్రింజల్స్ ఉన్నాయి. ఇవి పాత మొక్కలు అనమాట. ఇవి చూడండి, అదైతే ఇంకా కొద్దిగా పెద్దగా కావాలి, నెక్స్ట్ హార్వెస్ట్ తరమవుతుంది. ఇదైతే కొద్దిగా ముదిరిపోయినాయి అనమాట. ఈ రెండు హార్వెస్ట్ చేసేసాను. ఇంకా చూడండి, ఇలా ఉంటాయి. చూడండి, టమాటాలు, పచ్చిమిర్చి, బ్రింజల్స్ హార్వెస్ట్ చేసేసాను. ఇప్పుడైతే నెక్స్ట్ గార్డెన్ లో వచ్చి మల్బరీస్ ఉన్నాయి చూడండి, హైబిస్కస్. నేను హార్వెస్ట్ చేశాను, మళ్ళా వచ్చాయి. చూడు, పెద్దవి. ఇక్కడ పచ్చిమిర్చి ఉన్నాయండి, మర్చిపోయాము. ఈ మొక్కకి వెలుముడదలాగా వచ్చింది. వీటినంతా మొత్తం అన్ని హార్వెస్ట్ చేసి నెక్స్ట్ పుల్లటి మజ్జిగి ఇస్తాను. తీసేమా, సన్నగా బీకు, కొమ్మ విరిగిపోతుంది. పుల్లటి మజ్జిగ ఇచ్చినట్లయితే మొక్క అనేది మనకి ఇటువంటి వెలుముడదలాగా వచ్చినా కూడా మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది. ఇంకా మల్బరీసా చూపిద్దాం అంతే. చూడండి, మల్బరీస్ మన గార్డెన్లో ఇంకా కొద్దిగా పండాలి. పిల్లలు కావాలని నడుస్తున్నారు, హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంకొకటి అబ్బాయికి ఒకటి కలగమ్మా, నువ్వు తీసుకో. నువ్వు ఇంకొకటి సరే ఒకటి తీసుకున్నానా, ఎక్కిగానికి చిన్నది లేదు. చిన్న చాలే నాన్న, కాదు మీకే కదా, మాకేనా చెప్పు. పానమ్మా, నేను వీడియో తీస్తుంటే వచ్చేసారని చెప్పేసి వీళ్ళతోనే నేను ఇది హార్వెస్ట్ వీడియో
హార్వెస్ట్ అనేది చేపిస్తున్నాను. ఇక్కడ బ్రింజల్ ఉంది, ఇది చాలా పాత ముక్క అండి. చూడండి కాయలేం వచ్చాయి కానీ దీనికి బలం చాలేదు. కంపోస్ట్ చేసినట్లయితే మళ్ళీ తర్వాత అది మంచి క్వాలిటీ ఉన్నటువంటి మనకి బ్రింజల్స్ అనేది వస్తాయి ఇందులోను. చూద్దామా, ఇక్కడైతే చెర్రీ టమాటోస్ ఉన్నాయి చూడండి. చెర్రీ టమాటోస్ తింటావా? తిను. చెర్రీ టమాటోస్ అండి ఇవి. బాగాలేవా? బాగుంటాయి కదా, బాగుంటాయి తినండి. చెర్రీ ఏంటివి కామన్ ఇంగ్రామా చూపించవి. చూడండి ఈరోజు అయితే మన గార్డెన్లో పచ్చిమిర్చి ఒక 1/4 కేజీ ఉన్నాయి, 1/4 కేజీ పైన ఉన్నాయి. టమాటోస్ ఒక ½ కేజీ ఉన్నాయి. ఇంకా బ్రింజల్స్ వచ్చి కేజీ పైన ఉన్నాయి. ఈరోజు అయితే ఈ హార్వెస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కొత్త వారు చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మీరు కూడా గార్డెన్ స్టార్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ మీరు లీఫీ వెజిటేబుల్తో అన్న గార్డెన్ అనేది మిద్దె పైన ఒక 4-5 కుండీలనే పెట్టేసి గార్డెన్ అనేది స్టార్ట్ చేసి మంచి ఆరోగ్యాన్ని మీరు పొందాలని నేను కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఉంటానండి. మరిన్ని నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోస్ మీ ముందు తీసుకురావడానికి ట్రై చేస్తానండి. హ్యాపీ గార్డెనింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.